నిజామాబాద్ జిల్లాలో పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఓవైపు అకాల వర్షాలు ఆగమాగం చేస్తుంటే మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, గన్ని బ్యాగులు, లారీలు కొరత వేధిస్తోంది. ఇంకోవైపు శాఖల మధ్య సమన్వయ లోపం రైతన్నలకు శాపంగా మారుతోంది. పంటలు కోసి ఆరబెట్టి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. అటు కాంటాలు పెడితే నిర్వాహకులు తరుగు పేరిట కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తుంటే ఇంకోవైపు కొనుగోలు జరగకపోవడంతో ఇటు రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఇప్పటికే 739 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద ఇటు లారీల కొరత ఉంది, ఇటు హమాయిల కొరత ఉంది, గన్ని బ్యాగుల కొరత ఉంది. దానికి తోడు దొడ్డు రకము ధాన్యాన్ని తీసుకోవడం లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా అకాల వర్షాలు ఇటు భీమ్గల్ అదేవిధంగా కమ్మర్పల్లి, నందిపేట, బాల్కొండ ప్రాంతాల్లో భారీ వర్షం కూడంతో ఇక్కడ కూడా రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మనము ఒక కొనుగోలు కేంద్రం మోపాలు మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం వద్ద ఉంది. ఇక్కడ రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ధాన్యం తీసుకొచ్చి, ఎట్లా ఉంది పరిస్థితి? నెల రోజులు అవుతుంది సార్, నెల రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కాటలేదు. నెల రోజులు అవుతుంది కోసి. ఇప్పుడు ఆ వర్షాలకు ఆ బాధలు గాలి దుబానకు గాలి బాధలు వచ్చి నీపోతున్నాయి. డైలీ మాకు ఇబ్బంది అవుతుంది. అట్లు కిండలు ఇంకా 5-6 కిలోలు 10 కిలోలు కటింగ్ అంటారు. మాకు రైతులం మేము నష్టపోతున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది సార్? ఇప్పుడు రైతులని ఏం పట్టించుకుని లేడు. రైతే రాదు అంటున్నారు. రైతు అన్నం పెట్టాడు అంటున్నాడు. మేము మీ మట్టిలో వంగుతున్నాం, మట్టిలో పెరుగుతున్నాం, కానీ మాకు ఉపయోగం ఏమి లేదు. 12వ తారీఖు కోసినాము, మరో 12వ తారీఖు వచ్చింది. అట్లు ఎండి నూకలు అయిపోతున్నాయి. నూకలైనా వాళ్ళకి ఎంత అవసరం ఉంటే అంత కోసుకుంటారు. ఇటు సొసైటీ వాళ్ళు కానీ అటు రసమిల్లు కానీ కుమ్మక్కయి ఓళ్ళకు దోసినంత వాళ్ళు దోసుకుంటున్నారు. మాకు అడిగే నాదం లేడు. ఇక్కడ సొసైటీలో చైర్మన్ లేడు, అక్కడ ఒక అధికారి లేడు. ఓళ్ళని అడుగుదాము, ఏం లారీలు వస్తలేవు. లారీలు వస్తే లేబర్ ఉండలేడు. లేబర్ ఉన్నప్పుడు 2 వచ్చినప్పుడు మన బ్యాగులు వస్తలేవు. మేము ఏం చేయాలంటున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ తుడుచుకొని పోతున్నారు. మాకు మళ్ళా వేసే పొలాలకు టైం అడ్లు తీసుకునే టైం వచ్చింది. ఈ ఉన్నట్లే వదిలేవు, మళ్ళీ అడ్లేక పైసలు అడిగి వెళ్ళేయాలా. మా పరిస్థితి ఇట్లా ఉన్నది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఈ పరిస్థితి అంటే పొలాలు కోసి నెల రోజులు అవుతున్నా కానీ ఇరువరకు పట్టించుకునే నాదులు లేకపోకుండా అయిపోయింది. జిల్లా యంత్రాంగం అన్న రైతుల్ని ఆదుకోవాలి. ఇక్కడనే 2 కిలోలు కట్ చేస్తున్నారు. రైస్ మిల్లకు పోయేసరికి అక్కడ కూడా ఎంత కట్ చేస్తారో అసలు రైతులకు వెళ్ళలేని పరిస్థితి. రైతుల బాధ గోస పట్టించుకునే నాదులే లేకుండా పోయారు. రైతులకు కిలోన్నర అంటారు, 2 కిలోలు అమ్మాలీలు అంటారు. రైస్ మిల్ అందరూ కుమ్మొక్కయి వాళ్ళందరూ ఒకటైరు, కానీ రైతుల దగ్గర ఐక్యత లేదని చెప్పేసి ఎంత దొరికితే అంత దొరికినంత దోసుకుంటున్నారు తప్ప రైతులను ఆదుకునే నాదులు లేవు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కానీ వ్యవసాయ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కదిలి ఈ రైతుల్ని మోపాల్ మండలం లోపల ఉన్న రైతుల్ని కానీ అంతటా ప్రతి రైతులకు ఇదే కష్టకాలం ఉన్నది. రైతే రాజు అని చెప్తున్నారు కానీ రైతులకు రాజు అని చెప్తున్నారు కానీ రైతుని పట్టించుకున్న నాదులు లేదు. 10 ఎకరాలు ఉన్న రైతు 5 ఎకరాలకు వస్తాడు, 5 ఎకరాలు ఉన్న రైతు 3 ఎకరాలకు వస్తారు. ఈ బాధలు భరించలేక అప్పుల మీద అప్పుల బాధలు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దీన్ని పట్టించుకుంటలేరు. కొనాలని చెప్తున్నారు కానీ రైతుకు వేసేటప్పుడు చెప్పేది ఉండే ఈ సన్న రకాలుగా దొడ్డు రకాలు వేయద్దని, ఏ వేసినా కొంటారని చెప్పేసి కొనుగోలు చేసిన వాళ్ళందరూ ఒకటైపోయి రైతుల్ని ముంచుతా ఉన్నారు. రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్, చెప్పండి. రైతుగా ఇంకా మీరు నెల రోజులు అవుతుంది అంటారు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్థానిక అంటే ఐకేప్ సెంటర్ ఉంది, సొసైటీ ఉంది, కొనుగోలు కేంద్రాల వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఏంటంటే దొడ్డు రకాలకు సిడి వాళ్ళే సొసైటీ నుంచి ఇచ్చారు. ఇచ్చిన సిడీనే మేము పంటగా వండించేసి ఎండబెట్టి ఇప్పుడు 20 డేస్ అయిపోతుంది. ఒక్కొక్క రైతుకు 40 డేస్ అవుతుంది. ఆ కొనుగోలు కొందరు రైతులను కొన్నారు. ఆ కొనుగోలు కేంద్రానికి వెళ్ళే తర్వాత లారీ మేము దించము, దీనికి 10 కిలోల కర్త కడిగేస్తేనే మేము దించుతామని వాళ్ళు అంటారు. ఇక్కడ కొనుగోలుదారు సైలెన్స్గా అంటారు. అట్లా కాదని మేము ఎంఆర్ఓ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ధర్నాలు కూడా చేయడం జరిగింది. దానికైనా ప్రభుత్వం స్పందిస్తలేదు. కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నీటి సౌకర్యం కల్పించమని కోరుకున్నాం. మంచినీటి సౌకర్యం లేదు, ఒక టెంట్ సౌకర్యం లేదు. బార్దాన్లో అంటే పట్టాలు వడ్లపైన కప్పుకోవడానికి ఇచ్చేయలేదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు ఆదుకునే నాదుడు వచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా రైతులైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఏ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్ళినా ఇలాంటి
పరిస్థితి మనకు కనబడుతుంది. రైతులు గోసపడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. రైతులకు సంబంధించి ముఖ్యంగా నెల రోజుల నుంచి కూడా ఈ దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన రైస్ మిల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 5 నుంచి 10 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. ఇక్కడ లారీల కొరత, గన్నుల కొరత, అదేవిధంగా హమాలీల కొరత ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వము, జిల్లా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి, తరుగు లేకుండా చూడాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్, నిజామాబాద్ నుండి.